ॐ पूर्णज्ञानाय विद्महे पूर्णानन्दाय धीमहि तन्नो व्यासः प्रचोदयात्। ॐ पूर्णज्ञानाय विद्महे पूर्णानन्दाय धीमहि तन्नो व्यासः प्रचोदयात्। ॐ पूर्णज्ञानाय विद्महे पूर्णानन्दाय धीमहि तन्नो व्यासः प्रचोदयात्। ॐ पूर्णज्ञानाय विद्महे ॐ पूर्णज्ञानाय विद्महे पूर्णानन्दाय धीमहि तन्नो व्यासः प्रचोदयात्। 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 ॐ पूर्णज्ञानाय विद्महे पूर्णानन्दाय धीमहि तन्नो జన్మ నక్షత్రానికి సంబంధించిన ప్రధాన దేవత ఎవరో ఆ దేవతకు పూజ చేసి ప్రతి సంవత్సరము ఆయు అభివృద్ధ్యర్థం శరీర ద్వారే సకల వ్యాధి రోగ నివారణ కోసము ఆయుర్ దేవత నవగ్రహ నక్షత్ర దేవత పూజలంతా చేసుకుంటాం. అంటే గణపతి నుంచి ప్రారంభం చేసి ముక్కోట దేవతలంతా ఎంత మనకు ముఖ్యమో అదే ప్రకారము
27 నక్షత్రం చెప్పబడినటువంటి నక్షత్ర దేవత కూడా అంతే ముఖ్యము. అరుంధతి సహిత కశ్యపాది సప్త ఋషి దేవత అని చెప్పబడినటువంటి 7 ఋషులు, తర్వాత 27 నక్షత్రాలు, తర్వాత 12 రాశులు, ఇదే ప్రకారం ఎన్నో దేవతలంతా ఉన్నారనమాట. ఆయా దేవతను ఉద్దేశం చేసి ఇక్కడ ఉన్నటువంటి మీరు చూస్తూ ఉండే పైన ఉన్నటువంటి వ్యాస మహర్షి నుంచి కింద ఉండే త్యాగ బ్రహ్మం పర్యంతము ఎన్నో సద్గురులు ఉన్నారనమాట. ఆ ఒక గురుదేవతలు కూడా మేము చెప్పిన ప్రకారము జన్మ నక్షత్రం అనేది ఉంటుంది. ఆ జన్మ నక్షత్రం ప్రతి ఒక్కరిది ఏ నక్షత్రం ప్రత్యేకంగా మనం కనుక్కోలేము కాబట్టి అన్ని నక్షత్ర దేవతలంతా కూడా మనసులో స్మరణం చేసుకుని వేద మంత్రాలు ఇంతసేపు మీరు కూర్చొని చదివింది ఇవంతా వేద మంత్రాలు అన్నమాట. ఈ వేద మంత్రాలకు ప్రత్యేకమైనటువంటి ఒక్కొక్క నక్షత్రాలకి ఒక్కొక్క మంత్ర వాక్యం ఉంటుంది. దాన్ని అష్టవాక్యం అంటారు. అగ్నిర్ణపాత కృత్తికాః నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విచక్షణం హవిరాసంజోహోతన యస్య వాంతి రస్మయో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వా సకృత్తికాభిరవి సంవసానః అగ్నిర్నో దేవస్సు వితే దదాతు. ఎన్ని వాక్యాలు వచ్చింది? 8 వాక్యాలు వచ్చిందనమాట. ఈ విశేషం ఏంటంటే ప్రతి ఒక్క మంత్రాల్లో ఆయా సంఖ్య ఉండదు, కాకపోతే ఈ నక్షత్ర వాక్యం వస్తుంది చూడండి. ప్రతి ఒక్క నక్షత్రానికి 8 వాక్యాలు వస్తుంది. అది ఈ కార్యక్రమంలో మనం చేస్తా ఉండే నక్షత్ర హోమం స్పెషల్ అనమాట. అష్టవాక్యం అనేసి వేద మంత్రం దీనికి పేరు అనమాట. ఏ ఒక నక్షత్రం తీసుకోండి 8 వాక్యాలు వస్తుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పింది కృత్తికా నక్షత్రము అపభరణి పర్యంతం 27 నక్షత్రానికి 8 వాక్యాలు వస్తుంది. ఆ 8 వాక్యాలతో కూడినటువంటి వేద మంత్రంతో కూడినటువంటి మహత్వమైన మంత్రంతో పాటు మనం ఆవాహన చేసినటువంటి 27 నక్షత్రాలు. ఆ నక్షత్రాలు మనం అంతా చూడగలమా? చూడలేము. దేవతలంతా మనం చూడగలమా? చూడలేము. ఈ కలశంలో ఆవాహన చేసినటువంటి వేద మంత్ర స్వరూపంగా సూక్ష్మ శరీరంగా ఉన్నటువంటి దేవతలంతా ఆవాహన చేసి ఇప్పుడు మనం ప్రారంభించబోయేది సమస్త గురుదేవత మూల మంత్ర హోమంతో పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ పోతున్నాము. గురుగారు చెప్పే ప్రకారం మీరు అందరూ కూడా వచ్చారంటే కాస్త అవంతా ద్రవ్యం తీసుకుని ఇక్కడ ఆహుతి ఇవ్వగలరు. పూర్ణానందాయ ధీమహి తన్నో వ్యాసః ప్రచోదయాత్. ఓం పూర్ణజ్ఞానాయ విద్మహే 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 పూర్ణానందాయ ధీమహి తన్నో వ్యాసః ప్రచోదయాత్.